తాండూరులో మరో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. నిన్నటి బస్సు ప్రమాద ఘటన మరొక ముందే తాజాగా మరొక ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తోంది బస్సు. కరణ్కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో బస్సు డ్రైవర్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో దాదాపుగా 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. లారీ డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. వరుస ప్రమాద ఘటనలు ఒక్కసారిగా ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. రోడ్డు ప్రయాణం అంటేనే బస్సుల్లో కానీ ఇతరత్ర వాహనాల్లో భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా లారీలు, ట్రక్కులు, టిప్పర్లు ఇట్లాంటి భారీ వాహనాలు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్య ధోరణి, ర్యాష్ డ్రైవింగ్, అతివేగం ఈ ప్రమాదాలకు కారణంగా చెప్పొచ్చు. వరుస ఘటనలు ఒక్కసారిగా ఇటు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక ఘటన చోటు చేసుకుంది. తాండూరులో మరొక ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తలకైతే తీవ్ర గాయాలయ్యాయి. కరణ్కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. గుల్బర్గా నుంచి తాండూరు వైపు బస్సు వస్తుంది. అయితే కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆ బస్సు డ్రైవర్కి మాత్రం తలకు గాయాలై తీవ్రంగా ఆయన గాయపడ్డట్టుగా తెలుస్తుంది. చూడండి, ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతుంది. పూర్తిగా బస్సు ముందు భాగాన్ని లారీ బలంగా ఢీకొట్టినట్టుగా కనబడుతోంది. లారీ కాస్త బస్సు లోపలికి దూసుకెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. బస్సు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డట్టుగానే మనకు సమాచారం అందుతోంది. సో ఆ ప్రమాద దృశ్యాలు చూస్తే కనుక డ్రైవర్ పరిస్థితి ఏంటో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. కాస్త కలిచివేసే దృశ్యాలు అవి, దిగ్భ్రాంతికర దృశ్యాలు, డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. ఈ వరుస ప్రమాదాల గురించి చెప్తుంటే కూడా కాస్త ప్రజలకు కూడా ఈ వరుస ప్రమాదాల గురించి తెలుసుకొని భయాందోళనకు గురవుతున్నారు. వాస్తవంగా నిన్న మొన్న జరిగిన కొన్ని ప్రమాదాలు, చేవెళ్ల ఘటన కావచ్చు, ఇంకా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఒకసారిగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇదంతా కూడా రోడ్డు భద్రతా చర్యలకు సంబంధించి, రోడ్ సేఫ్టీకి సంబంధించి అధికారులు చాలా కఠినంగా వ్యవహరించాల్సిన సందర్భాన్ని మనకి ఇవన్నీ కూడా నొక్కి చెప్తున్నాయి. ప్రస్తుతం ఆ బస్సు అది కర్ణాటకకు చెందిన బస్సుగా, కర్ణాటకకు చెందిన లారీ కనబడుతుంది, కర్ణాటక రిజిస్టర్డ్ లారీ. అలాగే బస్సు కూడా ఇతర రాష్ట్రానికి చెందిన బస్సుగా మనకు కనబడుతోంది. సో ప్రమాదం అయితే చాలా ఘోరంగానే జరిగినట్టుగా కనబడుతోంది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, వరుస రోడ్డు ప్రమాదాలు ఒక్కసారిగా భయాందోళనకు గురి చేస్తున్నాయి, ప్రజలను వెంబేలెత్తిపోతున్నారు. దీని అంతటికి కూడా ఈ భారీ వాహనాలు, లారీలు, టిప్పర్లు ఇట్లాంటి భారీ వాహనాలు కావచ్చు, ఓవరాల్గా నిర్లక్ష్యపు డ్రైవింగు, ర్యాష్ డ్రైవింగు, వీటన్నిటికి కూడా ఇవన్నీ కలిసి ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయా? ఏం జరిగింది? తాజా ప్రమాదానికి కారణం ఏంటి? ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు దాదాపు 4 బస్సు ప్రమాదాలు చోటు చేసుకోవడం జరిగింది. ఇటు చేవేళ్ల తాండూరు ప్రమాదానికి సంబంధించి మరొక ముందే మళ్ళీ ప్రమాదాలు జరుగుతుండడంతో బస్సులో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు తాండూరు, ఏదైతే వికారాబాద్ జిల్లా తాండూరు సరిహద్దులో గుల్బర్గా నుండి తాండూరు వైపు వస్తున్నటువంటి కర్ణాటక ఆర్టీసీ బస్సును ఒక లారీ బలంగా ముందు ఢీకొట్టడంతో డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడం జరిగింది. వెంటనే లారీ డ్రైవర్ అక్కడ లారీ వదిలేసి పరారైనట్టు చెప్తున్నారు. వెంటనే బస్ లో ఉన్న ప్రయాణికులు కర్ణాటక ఆర్టీసీ బస్సుకు సంబంధించి ఆర్టీసీ డ్రైవర్ ని స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి తరలించడం జరిగింది. అతనికి తలకి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పేసి కూడా బస్సులో ఉన్న ప్రయాణికులు చెప్తున్నారు. అయితే తాండూరు వికారాబాద్ రోడ్ అనేది చాలా మృత్యు రోడ్డుగా మారిపోయింది. నిత్యం ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల తీవ్రత తగ్గాలంటే ఖచ్చితంగా రోడ్డు వెడల్పు చేయాలి, 2 లైన్ రోడ్ చేయాలి. ఎప్పటో 50 ఏళ్ల కాలం రోడ్డునే ఇంకా కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ ఒక చెట్టు కూడా అక్కడ కొట్టేయకుండా ఎన్నో చెట్లు అడ్డంగా ఉన్నాయి రోడ్డుకి. రోడ్డు మలుపులతో ఉంటుంది. ఒక టర్నింగ్ వద్ద కనబడకుండా లారీ ఎదురుగా వచ్చి బస్సులను ఢీకొట్టడం, వెహికల్స్ లను ఢీకొట్టడం, ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా ఈ రోజు ఇటు చేవేళ్ల తాండూరు రోడ్డు పైన బైఠాయించి మరి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోడ్డుని విస్తరించాలి, రోడ్డు ప్రమాదాల నివారణ చేయాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిన్న
బస్సు ఘటనలో 19 మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన 3 అక్క చెల్లెలు కూడా మృతి చెందడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి కూడా ఓదార్చే ప్రయత్నం ఎంతమంది చేసినా కూడా వాళ్ళు అంటే తట్టుకోలేని పరిస్థితి అక్కడ ఏర్పడాయి. ఇప్పుడు మళ్ళీ తాండూరులో రోడ్డు ప్రమాదం జరగడంతో ఇది కర్ణాటక ఆర్టీసీ బస్సు తాండూరు గుల్బర్గా నుంచి తాండూరు వైపు అంటే హైదరాబాద్ వైపు వస్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా బస్సులో ఉన్న ప్రయాణికులు చెప్తున్నారు. ఈ ఘటనలో ప్రయాణికులకి ఎలాంటి గాయాలు కాలేవు కాబట్టి అక్కడంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. కానీ బస్సు డ్రైవర్ కి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. లారీ బలంగా వచ్చి ఢీకొట్టడం సేమ్ ఏదైతే ఆర్టీసీ బస్సు నిన్న జరిగిన ఘటన ఏదైతుందో అదే స్థాయిలో ఈ రోజు కూడా ప్రమాదం జరిగింది. కానీ తీవ్రత తక్కువ ఉంది. మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. కరణ్ కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ వద్ద ఈ ఘటన జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అంటే సాగర్ సిమెంట్ కి సంబంధించిన ఫ్యాక్టరీ వద్ద ఈ బస్సుకు ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడంతో కర్ణాటక దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి ప్రస్తుతం తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ ఈ రోడ్డు ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉండడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటు తాండూరు రోడ్డు పైన ప్రయాణించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి, అది రహదారి కాదు మృత్యుదారిగా మారిపోయింది అని చెప్పేసి కూడా అటు వాహనదారులు వికారాబాద్ రోడ్ లో ఉండే గ్రామ ప్రజలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక మీదటైనా ఆ రోడ్డు పనులను వేగవంతం చేసి రోడ్డు విస్తరించి 2 లైన్ల రోడ్డుని ఖచ్చితంగా ఏదైతే హైవే నేషనల్ హైవే అది, కానీ నేషనల్ హైవే కాదు ఒక పల్లెటూరు రోడ్డు లాగా వికారాబాద్ రోడ్డు ఉంది అని చెప్పేసి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో కుటుంబాల్లో విషాదం నెలకొంది. చాలా మంది కర్ణాటకకు వెళ్తూ ఉంటారు, గుల్బర్గాకు వెళ్తూ ఉంటారు. ఆ వెళ్లిన క్రమంలో అనేక మంది ఇప్పటి వరకు 100ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా ఈ రోడ్డుని విస్తరించాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. మరొక వైపు నిన్న జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రోడ్ సేఫ్టీ అధికారులతో పాటు విజిలెన్స్ అధికారులు, ఆర్టీసీ అధికారులు, అదే విధంగా పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వారు అసలు ప్రమాదం ఎందుకు జరిగింది, మూల మలుపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, డేంజర్ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి దగ్గర ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. ఒక ఘటన తర్వాత అడవుడి కాదు, మొత్తం పర్మనెంట్ సొల్యూషన్ ఈ హైవేకి చూపించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న తరుణంలోనే ఇప్పుడు ఈ బస్సు ప్రమాదం జరగడంతో మళ్ళీ ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి. కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ కర్ణాటక ఆర్టీసీ బస్సు లారీ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఆ డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం అతనికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, ప్రయాణికులు చెప్తున్నారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో వరుస ప్రమాదాలు ఒక్కసారిగా భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా అనేక కారణాలు చెప్పవచ్చు. రోడ్డు ప్రమాదానికి చాలా కారణాలు ఉన్నాయి. కొన్ని చోట్ల డ్రైవర్ల నిర్లక్ష్యపూరిత ధోరణి, ర్యాష్ డ్రైవింగ్, అతివేగం ప్రమాదాల కారణంగా మారితే మరికొన్ని చోట్ల రోడ్ల వల్ల ప్రమాదాలు కొనసాగుతున్నాయి, రోడ్ల వల్ల ప్రమాదాలు గురవుతున్నారు. అలాగే ప్రస్తుతం ఈ వికారాబాద్ గుల్బర్గా వైపు వెళ్ళే, కలబుర్గి వైపు వెళ్ళే ఈ రోడ్ ఏదైతే ఉందో అది చాలా చిన్న రోడ్డుగా చెప్తున్నారు, హైవేగా చెప్తున్నప్పటికీ కూడా అది ఒక మృత్యుదారిలా మారుతుందని కామెంట్స్ కూడా వస్తున్నాయి. చాలామంది ఈ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ గ్రామస్తులు ఆ రకమైన ఆందోళన చేశారంటే దీనికి రోడ్డు సరిగ్గా లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే పెద్ద పెద్ద వాహనాలు, అంతర్రాష్ట్ర బస్ సర్వీసులు, అంతర్రాష్ట్ర వాణిజ్యం, రవాణా, అటు ఇటు లారీలు, తెలంగాణ, కర్ణాటక, ఏపీ కావచ్చు, మహారాష్ట్ర, ఈ లారీలు కావచ్చు, అలాగే బస్సులు కావచ్చు, ఇవన్నీ కూడా తిరిగే రహదారి. అది అంత పెద్ద రూట్లో చిన్న రూటు, అది కూడా దాన్ని విస్తరించకపోవడం, రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడం, లేదా మూల మలుపుల వద్ద రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రికాషన్స్ కూడా సరైన సూచికలు, బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, రహదారి భద్రతకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు కూడా అధికారులు మత్తులో ఉండి, నిద్రమత్తులో ఉండి పూర్తిగా వాటిని పూర్తి స్థాయిలో అవగాహన కల్పించకపోవడం కూడా దీనికి కారణంగా చెప్తున్నారు. ఏదో తూతు మంత్రంగా ప్రమాదాలు జరిగిన సమయంలో మాత్రమే కేవలం హడావుడి చేయడం, తర్వాత దాన్ని గాలికి వదిలేయం కూడా, ఇవన్నీ కూడా ప్రమాదాల కారణంగా మారుతున్నాయి. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు కానీ, అలాగే రోడ్డుకు సంబంధించి రోడ్ల అండ్ భవనాల శాఖ కూడా అక్కడ రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి. దాంతోపాటు ఆ మూల మలుపుల వద్ద రోడ్డు భద్రత సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అధికారులు ప్రజలకు, వాహనదారులకు వివరించాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఎందుకంటే వరుస సంఘటనలు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, వాళ్ళ కుటుంబాల్లో విషాదాలు కొనసాగుతున్నాయి.
తమ వాళ్ళని కోల్పోయిన నేపథ్యంలో ఆ కుటుంబాలు అయితే నిజంగా చెప్పరాని వేదన బాధ, వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనంతటికీ కూడా రకరకాల కారణాలు చెప్పొచ్చు. ఇందాక చెప్పుకున్నట్టుగా వాహన డ్రైవర్ల నిర్లక్ష్యమే కావచ్చు, లేదా అక్కడ రోడ్డు కావచ్చు, సరైన పరిస్థితులు లేక. కారణాలు ఏవైనా చాలామంది ఈ ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో అధికారులు దృష్టి సారించాలి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అయితే డిమాండ్లు వినిపిస్తున్నాయి. दोनों